సంపూర్ణంగా జీవించండి. ప్రపంచ తెలుగు మహాసభలు మన అమ్మ భాష గొప్పదనాన్ని చెప్పకనే చెబుతున్నాయి. మరికొన్ని రోజుల్లో జరగనున్న మహాసభల నేపథ్యంలో తెలుగుకి అజరామర సేవ చేసిన మహానుభావులను గుర్తు చేసుకోవడం సముచితం. ఈ రోజుల్లో అమ్మ భాష అంటే ముఖం చాటేస్తున్నాం గాని తెలుగంతాన్ని చూసి ముచ్చటపడి ఆంగ్లేయుడైన మన భాషకు సేవ చేసిన విదేశీయుడు సిపి బ్రౌన్. ఆయన ఆంగ్లేయుడు కాదు, తెలుగు నుడికారానికి గుడికట్టిన అచ్చ తెలుగువాడు. తెలుగు భాషా సాహిత్యాలకు ఆలనా పాలనా లేని రోజులవి. అద్భుతమైన తెలుగు కావ్యాలు నిర్లక్ష్యానికి గురవుతున్న కాలమది. ఆ సమయంలో మిణుకు మిణుకుమంటున్న తేట తెలుగు సాహిత్య కుసుమాలను గుదిగుచ్చి అక్షరమాల కట్టిన సాహిత్యోద్ధారకుడు సిపి బ్రౌన్. బ్రిటిష్ ఉద్యోగిగా అప్పటి కలకత్తా నుంచి 1817లో తెలుగులోగిలికి వచ్చిన బ్రౌన్ 3 ఏళ్ల శిక్షణ అనంతరం 1820లో అప్పటి కడప కలెక్టర్కు 2వ సహాయకుడిగా చేరారు. మొట్టమొదట కడప జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి థామస్ మన్రో అక్కడ ఉండేటువంటి 3 సంవత్సరాల శిక్షణ పొందినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులకు వాళ్ళు కాన్వకేషన్ అడ్రస్ లాంటిది ఇస్తూ అక్కడ ఒక ఉపదేశం చేస్తాడు. మీరు తెలుగు నేర్చుకోండి, తెలుగు ప్రజలతో సంబంధాలు పెంచుకోండి, వాళ్ళ భాషలో మాట్లాడితే మీ పరిపాలన క్రమంగా జరుగుతుంది అని ఉపదేశం చేశాడు. మొత్తం 5 ఏళ్లు కడప జిల్లాలో సిపి బ్రౌన్ పనిచేశారు. కడపలో కాలు పెట్టే సమయానికి ఒక్క తెలుగు ముక్క కూడా రాని బ్రౌన్ ఆ భాషకు అంత సేవ ఎలా చేయగలిగారంటే అది భాషాభిమానమే. కడపలో పెద్ద బంగ్లా, తోట కొని అందులోనే సాహిత్య ఉద్యానవన సేవ చేశారు. బంగ్లాలో కొంత భాగం పండితులకు ఇచ్చి తాళపత్ర పరిశోధన గావించి శుద్ధ ప్రతుల్లో ఆ విజ్ఞానాన్ని నిక్షిప్తం చేయించారు. తెలుగు సాహిత్యానికి శాశ్వత రూపమిచ్చారు. ఇదంతా బ్రౌన్ సొంత ఖర్చులతోనే జరిగింది. తాటాకుల్లో శిథిలమైపోతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తెలుగు సాహిత్యానికి ఊపిరిపోసిన మహనీయుడు బ్రౌన్. తెలుగు సాహిత్యానికి కొత్త ఊపిరిపోసే ఈ మహత్కార్యంలో బ్రౌన్ దొరకు అయోధ్యాపురం కృష్ణారెడ్డి తదితరులు సాయం చేశారు. తెలుగుపై బ్రౌన్కి ఇంత అభిమానమెందుకు? అందరికీ వచ్చే సందేహమే. 1824లో బ్రౌన్ తొట్టతొలిగా వేమన శతక గొప్పతనం గురించి తెలుసుకున్నారు. ఆయన శతకాల ప్రతులన్నీ తెప్పించుకుని 3000 పద్యాలు సేకరించి అందులో 693 పద్యాలను 4 భాగాలుగా చేసి ఆంగ్లంలోకి అనువదించి 1829లో స్వయంగా ముద్రింపచేశారు. ఆ రకంగా తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఉద్ధారకుడు సిపి బ్రౌన్. అలా మొదలైన సాహిత్య సంరక్షణ, జీర్ణోద్ధరణ కార్యక్రమం నిరాఘాటంగా బ్రౌన్ దొర భవంతిలో సాగుతూనే ఉంది. ఎన్నో తాళపత్ర గ్రంథాలను శుద్ధప్రతులుగా భద్రపరిచారు. ఈనాడు మనకు లభిస్తున్న చాలా ప్రాచీన తెలుగు సాహిత్య పుస్తక రూపాలు బ్రౌన్ చలువే, ఆయన భాషాభిమానమే. బ్రౌన్ వ్యవహారిక భాషావాదుల్లో అగ్రగణ్యుడిగా చెప్తారు. 1825లో తెలుగు భారతాన్ని చదవటం మొదలుపెట్టి 18 పర్వాలకు శుద్ధప్రతులు తయారు చేయించారు. అందుకు అప్పట్లోనే 2714 రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రజల నాలుకలపై నిత్యం ఆడే సామెతలు, జాతీయాలను ఎన్నింటినో సేకరించి అక్షర రూపం కల్పించారు. చాటువులకైతే లెక్కలేదు. 8 కథ, 41 ద్విపద కావ్యాలను సముద్ధరించారు. 84 శతకాలను సేకరించారు. వీటిలో 10 శతకాలను ముద్రించారు. వీటన్నింటికన్నా జన బాహుళ్యంలోకి వెళ్లిన బ్రౌన్ తొలి తెలుగు నిఘంటువు ఓ అద్భుతం. అలాంటి నిఘంటువులు 5 సమకూర్చగలిగారంటే బ్రౌన్ తెలుగులో సాధించిన పట్టెంతో అర్థమవుతుంది. అప్పట్లో వ్యవహారికంలో ఆయన రాసిన తెలుగు వాచకాలకు గొప్ప పేరు. సంస్కృతంలో ఉన్న సౌందర్య లహరికి వ్యాఖ్యానం రాశారు బ్రౌన్. తెలుగు సముద్ధరణ కోసం బ్రౌన్ 60,000 రూపాయల దాకా అప్పులు చేసి చివరికి తీర్చినట్టు ఆయన ఆత్మకథలో రాసుకున్నారు. వివిధ పదవుల్లో రాణించిన బ్రౌన్ 1884 డిసెంబర్ 12న తుదిశ్వాస విడిచారు. కాని ఆయన ఏర్చి కూర్చిన ప్రతి తెలుగు కావ్యంలోనూ జీవించే ఉంటారు. ఆ భాషా పిపాసి నివసించిన సాహిత్య కర్మాగారమే
స్మృతి చిహ్నంగా నేడు కనిపిస్తున్న గ్రంథాలయం. ప్రస్తుతం బ్రౌన్ గ్రంథాలయంలో 45,000కు పైగా వివిధ భాషలకు చెందిన పుస్తకాలున్నాయి. 200 వరకు తాళపత్ర ఉద్గ్రంథాలున్నాయి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తెలుగంటే ఏంటో తెలియకపోయినా భాష మీద మమకారంతో తాళపత్రాల్లో మనుగడ కోసం పోరాడుతున్న తేట తెలుగు అక్షరాలకు అమరత్వం అందించిన బ్రౌన్ మహనీయుడు, మనవాడే, అచ్చ తెలుగువాడే అనడం సబబు.